ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హిందాల్కో, హీరో మోటోకార్ప్, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం. సార్ నమస్కారం. ఏంటండి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతా ఉన్నాయి అంటే ఏ అంశాలు ఇవాళ మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు, ఏం చెప్తారు? అంటే లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్స్ స్టేబుల్ అయితే అయ్యాయండి, స్టేబుల్ గానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రోజు ఫ్లాట్ గానే కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పరంగా కూడా మనకి భారీగా, మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ కనుక చూసుకుంటే అన్ని కూడా దగ్గరగా పెద్దగా నష్టపోయింది ఏది లేదు. అబ్సల్యూట్ గా అంటే లైక్ నిక్కీ చూసుకుంటే ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అదేవిధంగా హ్యాంగ్సెంగ్ 0.5% మనకి వీక్ గా ఉంది, వీక్ గా క్లోజ్ అయింది. అదేవిధంగా కోస్పీ కూడా దగ్గర ఫ్లాట్ గా ఉన్నాయి. సో మంది కూడా అదే బాటలో ఫ్లాట్ గా కొనసాగుతుంది. అయితే కొంచెం నిన్న మనం చూసాము లో నుంచి దాదాపు బాగా మంచి రికవరీ లాస్ట్ మినిట్ వరకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు ఏంటంటే కొంచెం నిన్నటికి ఆపోజిట్ గా అంటే కొంచెం ఇనిషియల్ గా కొంత నిఫ్టీ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఓవరాల్ గా నిఫ్టీ పరంగా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంట్రాడే పరంగా కనపడింది. ఇక ఓవరాల్ గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కనుక గమనిస్తే అంటే లాస్ట్ కొన్ని రోజులుగా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా పర్లేదు, కొంచెం స్టాక్స్ లో బయింగ్ కనపడింది. సో ఈ రోజు మళ్ళీ బ్యాక్ టు డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. 742 స్టాక్స్ ప్రస్తుతానికి అడ్వాన్సెస్ ఉంటాయి నిఫ్టీలో, సారీ ఎన్ఎస్ఏలో. 1446 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే మెజారిటీ స్టాక్స్ ఈ రోజు నిఫ్టీ ఫ్లాట్ గా ఉన్నా కూడా మెజారిటీ స్టాక్స్ వీక్ గా ఉన్నాయి. ఇక ప్రధానంగా నిఫ్టీని కిందకి తీసుకువెళ్లడంలో ఐటీ కంపెనీస్ కొంచెం లైక్ విప్రోలో కొంచెం సెల్లింగ్ ఒకటని కాదు కానీ దాదాపు అన్ని కలిసి కొంచెం నిఫ్టీని కింద తీసుకెళ్తున్నాయి. సో ఇక పాజిటివ్ గా చెప్పాలి అంటే బ్యాంక్స్ మనకి పాజిటివ్ గానే, మరి ముఖ్యంగా ఎస్బీఐ ఈ రోజు అంటే భారీగా పెరిగింది లేదు కానీ ఉన్న అన్నిట్లో టాప్ గెయినర్ అంటే నిఫ్టీలో ఎస్బీఐ అనమాట. అది కూడా 0.7% మాత్రమే ఫ్లాట్ గా ఉన్నాయంటే చెప్పాలి అంటే ఫ్లాట్ గా ఉంది. క్లోజింగ్ కూడా నేను కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ ఇండెక్స్ లో కనపడడానికి అవకాశం ఉంది. కాల్ ఉన్నారు, శ్రీనివాసులు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసులు గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్, శేషు సార్ గారికి నమస్కారం అండి. సార్ నేను వచ్చేసి 3 స్టాక్స్ గురించి కొనుక్కోవాలనుకుంటున్నాను సార్. స్టాక్ కుబిటా ఒకటి, తర్వాత వచ్చేసి సూర్య రోషిని ఒకటి సార్, సొనాటా సాఫ్ట్వేర్ సార్. ఈ మూడింటి గురించి లాంగ్ టర్మ్ సార్ ఒక 5 నుంచి 6 years తీసుకోగలుగుతాను. ఎస్ఐపి టైప్ లో కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. ఈ గుడ్ స్టాక్ సార్ ఫండమెంటల్ గా. సూర్య రోషిని ఇంకోటండి స్టాక్ కుబిటా ఒకటి సార్. ఓకే, ఇంకా సొనాటా సాఫ్ట్వేర్ సార్. ఈ 3 ఎస్ఐపి టైప్ లో ఇన్వెస్ట్మెంట్ సార్ ఒక 4 నుంచి 5 years కి. ఓకే, అంటే నాకు దీంట్లో లాస్ వచ్చినాయి సార్, వాటిని దీంట్లో షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, మీరు ఎస్ఐపి చేస్తాను అంటున్నారు. ఎస్ఐపి చేసినప్పుడు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఐపి చేయడానికి స్టాక్స్ ఎంచుకునేటప్పుడు మీరు స్టాక్ సెలెక్షన్ అనేది అంటే ఆ బిజినెస్ అనేది చూసుకోవాలి. బిజినెస్ అంటే కంపెనీ ఒక ఇండివిజువల్ గా కంపెనీ కాకుండా ఆ ఇండస్ట్రీ పరంగా ఎంత వాల్యూమ్ ఫ్యూచర్ లో జనరేట్ చేయబోతుంది ఆ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ఎస్ఐపి చేసుకోవాలి. సెక్టర్ ని ఆ సెక్టర్ కి మంచి భవిష్యత్తు ఉంటే కంటిన్యూస్ గా పెరుగుతుందండి. ఎందుకు చెప్తున్నా అదేగా అట్లా కాకుండా కొన్ని సెక్టార్లు ఉంటాయి, కొన్ని ఏళ్ల వరకు బాగుంటే తర్వాత మళ్ళీ ఆ సెక్టార్ లో వీక్ అయిపోతుంది. సో అటువంటి సెక్టార్స్ మనం సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట ఎస్ఐపికి. సూర్య రోషిని గురించి అడిగారు. సూర్య రోషిని నేను ఎస్ఐపికి వద్దని చెప్తానండి. దీనికన్నా మీకు ఇదే సెక్టర్ లో
చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళండి. సూర్య రోషిని పరంగా అయితే ఎస్ఐపి కొంచెం ఎస్ఐపి చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే కొంచెం మీకు అంటే సస్టైన్డ్ గ్రోత్ మోడల్ ఉండాలి. అట్ ది సేమ్ టైం కంపెనీ మరీ చిన్న సైజు కాకుండా కొంచెం మెచ్యూర్ స్టేజ్ లో ఉండి నెక్స్ట్ 5 ఏళ్ళు ఎటువంటి ఢోకా ఉండదు అనుకున్న అటువంటి స్టాక్స్ మాత్రమే మీరు ఎస్ఐపి చేసుకోవాలి. ఇక సూర్య రోషిని విషయానికి వస్తే అటు లాస్ట్ క్వార్టర్, దానికి ముందు క్వార్టర్, తర్వాత ఒక జూన్ క్వార్టర్ ఒకటి బాగుంది. దాని తర్వాత వచ్చిన 2 క్వార్టర్లు ఏమాత్రం కూడా రెవెన్యూస్ పెరగలేదు, తగ్గాయి. కాబట్టి సూర్య రోషిని మీరు అవాయిడ్ చేయండి. ఇక సొనాటా సాఫ్ట్వేర్ గురించి అడిగారు. సొనాటా సాఫ్ట్వేర్ కూడా ఎస్ఐపికి అనుకూలమైన స్టాక్ కాదండి ఇది. దీనికి కూడా మీరు బెటర్ ఏంటి అంటే అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే కంపేర్ చేసుకుంటే సూర్య రోషినితో కంపేర్ చేసుకుంటే సొనాటా పర్లేదు, ట్రై చేయొచ్చు. కాకపోతే ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే 5 ఏళ్ళు అంటున్నారు. 5 ఏళ్ళకి నేను సొనాటా సాఫ్ట్వేర్ ని మీకు రికమెండ్ చేయను. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొనుక్కొని ఒక 1.5-2 years కోసం ఎగ్జిట్ తీసుకునే పని అయితే సొనాటా కొనుక్కోండి. 2-2.5 years, అంతేగాని ఎస్ఐపి కాదు. స్లోగా కొనుక్కోండి, బట్ ఎగ్జిట్ సొనాటా సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి శేష్ గారు. నమస్కారం. ఈ ప్రస్తుత పరిస్థితిలో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ ఒకటి, ఎన్డీఆర్ ఆటో లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్, ఎన్డీఆర్ ఆటో, ఇండియా మార్ట్. ఓకే, ఇండియా మార్ట్ ఇంటర్ఫేస్ గురించి అడిగారండి. ఇండియా మార్ట్ స్లోగా స్టార్ట్ చేయొచ్చు అండి. ఇండియా మార్ట్ విషయానికి వస్తే మీరు రీసెంట్ గా కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇండియా మార్ట్ ఇంటర్మేషన్ మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. కరెంట్ లెవెల్స్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ 50-week లోకి ఉంది. నేను కూడా ఇంకా కింద కూడా వెళ్ళొచ్చు, అంటే 1900 కూడా బ్రేక్ అయ్యి క్లోజర్ గా 1800 ఆ లెవెల్లో ఒక బేస్ అయితే ఫామ్ అవుతుంది. బట్ ఓవరాల్ గా బేస్డ్ ఆన్ వాల్యుయేషన్స్, తర్వాత ఈవెన్ ఫ్యూచర్ కూడా B2B లో ఉన్నారు. సో డిఫరెంట్ బిజినెస్ మోడల్ అనమాట. దగ్గరగా మనకి B2B లో 60% ఆన్లైన్ బిజినెస్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పెద్ద బిజినెస్ మనం చేయాలనుకుంటే మనకి ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటాం, ఆ కంపెనీకి మనకి ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. కావాల్సినప్పుడు మనం డైరెక్ట్ గా ఇండియా మార్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ మెయిన్ ఎవరైతే ఉంటారో కంపెనీస్ అవి అందరూ మనల్ని అప్రోచ్ అవుతారు. మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. సో డైరెక్ట్ గా ఇంకా అక్కడ ఎవరు మీడియేటర్స్ ఎవరు ఉండరు అనమాట. సో అటు ఇండియా మార్ట్ ఉంటుంది, మధ్యలో మనకి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ మనం డైరెక్ట్ కొనుక్కోవచ్చు. ఈ విధంగా ఉంటుంది బిజినెస్ మోడల్. సో ఓవరాల్ గా ఫ్యూచర్ పరంగా బాగానే ఉండొచ్చు. కాబట్టి ఇండియా మార్ట్ ఇంటర్మేషన్ ని మీరు బై చేయొచ్చు. ఇంకా క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ గురించి అడిగారు. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ కూడా మీరు చెయ్యండి. కొంచెం అసెట్ క్వాలిటీ పరంగా అంత గొప్పగా లేదు, బట్ మీరు డౌన్ సైడ్ రిస్క్ కొంచెం ఉన్నా కూడా మళ్ళీ ఇది బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే 800 ఆ లెవెల్స్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్స్ బిలో వెళ్ళిపోయి కంటిన్యూస్ గా ఉండకపోవచ్చు. నేను కూడా ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ట్రై చేయొచ్చు క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ కాలర్ శ్రీకృష్ణ చేస్తున్నారు. శ్రీకృష్ణ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం. నాకు సగాలిటీ, SAGILITY. సజిలిటీ. ఓకే, సజిలిటీ అండి, చెప్పండి. దాన్ని కొనొచ్చా వద్దా? కొనున్నాను, కొంచెం డౌన్ లో ఉంది. ఓకే అండి. సజిలిటీ ఇండియా అనే కంపెనీని మీరు కొనవచ్చు అండి. ఇది ఏంటి అంటే హెల్త్ కేర్ పరంగా అది మన ఇండియాలో కాదు, మరి ముఖ్యంగా ఏంటంటే వేరే కంట్రీస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యుఎస్ లో ప్రధానంగా మనకి ఇక్కడ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి కంపెనీస్ కి వీళ్ళు సర్వీస్ ఇవ్వడం. నాట్ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అండి, హెల్త్ రిలేటెడ్ కంపెనీస్ కి వీళ్ళు సర్వీసెస్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తారు. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కావచ్చు, తర్వాత APO అంటారు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, దాని కిందకు వస్తుందండి. ఇదే పని అక్కడ యుఎస్ లో ఉండి చేస్తే ఏమవుతుందంటే వీళ్ళ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆ కంపెనీస్ కి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో ఆపరేట్ చేస్తుంటారు. సో వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద క్లయింట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ హెల్త్ అనేది ఒకటి, హెల్త్ కేర్ అనేది ఓవరాల్ గా గ్లోబల్ గానే
ఇండియా సారీ యుఎస్ కాదు, గ్లోబల్ గానే మార్కెట్ క్యాప్ పరంగా చాలా పెద్ద కంపెనీ అనమాట. హెల్త్ కేర్ సెక్టర్ లో ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది మెయిన్, ఇన్సూరెన్స్ తో పాటు అదర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. దీంతో పాటు సివిఎస్ హెల్త్ అని ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా వీళ్ళ క్లయింట్స్ అనమాట. కాబట్టి అదేవిధంగా హాస్పిటల్స్ కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారు. కాబట్టి ఈ స్టాక్ ని మీరు ఆల్రెడీ కొని ఉంటే మీరు ఇంకా యావరేజ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా పెద్ద ఈక్విటీ, అంటే ఈక్విటీ పరంగా చాలా పెద్దది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే 40 రూపాయలు ఉంది కదా చిన్నది అనుకుంటారు. ఇప్పుడు కూడా స్టాకు 40 రూపాయలు 30 రూపాయలు ఉంటే చిన్నది అని కాదు, ఈక్విటీ చాలా పెద్ద వేలలో ఉంటుంది అనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్ గా వాల్యుయేషన్స్ పరంగా కూడా ఎక్స్పెన్సివ్, బట్ బిజినెస్ మోడల్ అనేది సస్టైన్ బిజినెస్ మోడల్, అంటే అది ఒకటి పాజిటివ్ అంశం. మీరు ప్రతి కరెక్షన్ లో కూడా కొనుక్కోండి, టైం మాత్రం 3-4 ఏళ్ళు పెట్టుకోండి. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. శేషు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఒక 2 స్టాక్స్ చెప్పండి సార్. జైడస్ ల్యాబ్ ఒకటేను, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ రేట్లు బై చేయొచ్చా? జైడస్ లైఫ్ ఇంకోటి అండి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ జైడస్ ని మీరు కొనుక్కోవచ్చు, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే ఇది రీసెంట్ నెంబర్స్ కూడా బాగున్నాయి. సో పెద్ద కంపెనీస్ లో లోయెస్ట్ వాల్యుయేషన్స్ పరంగా చాలా లో లెవెల్స్ లో దొరుకుతున్న కంపెనీ జైడస్ లైఫ్ అనేది. ఇక అంటే అఫ్ కోర్స్ ఎందుకు పెరగడం లేదా అని కూడా అడగచ్చు చాలా మంది. ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగలేవు, అంటే మార్కెట్స్ లో సెంటిమెంట్ అనేది ఒక నెగిటివ్ ఉంది. కంప్లీట్ గా అటు డబ్బు పరంగా బాగా మార్కెట్ లోకి రావడము అన్ని చోట్ల నుంచి తగ్గిపోయింది. కాబట్టి ల్యాక్ ఆఫ్ డబ్బు అని చెప్పొచ్చు, బయింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ స్టాక్స్ అన్ని పడుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారము మీరు ఇన్వెస్ట్మెంట్ కి ఒక 4-5 ఏళ్ళ ఉద్దేశం అంటే ఎందుకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటామంటే, ఇప్పుడు మీరు చూసుంటారు కదా లాస్ట్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎవరు ఎక్కడ కొన్నా అందరికి నష్టాలే వచ్చాయన్నమాట. అందుకేందంటే మనం పరిస్థితులను బట్టి మనం మన డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది స్టాక్ మార్కెట్ లో. ఇప్పుడు ఏంటంటే కొన్న స్టార్ట్ చేయాలండి. ఒక 1 year బ్యాక్ ఏంటంటే అమ్మడం స్టార్ట్ 1 year బ్యాక్ నేను పదే చాలా మందికి హెచ్చరించాను, కాషన్ చేశాను, సో జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎలక్షన్స్ కు ముందు. బట్ ఇప్పుడు ఏంటి అంటే అందరూ ఇప్పుడు ఇంకా మార్కెట్లు పడతాయి, ఇంకా స్టాక్స్ పడతాయి అని చెప్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇంకా పడడానికి అవకాశం ఉంటాయి కాదన్నా, కాకపోతే కొన్ని స్టాక్స్ భారీగా పడవు. ఫర్ ఎగ్జాంపుల్ జేడీఎస్ లైఫ్ అని భారీగా పడేదైతే లేదు, ఇందులో ఒక లెవెల్ దాటి పడకపోవచ్చు. సో అగైన్ మళ్ళీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా సస్టైన్ బిజినెస్ మోడల్ ఉంటుంది. ఒక్కసారి రెవెన్యూస్ పడిపోవడం అట్లా ఉండదు. కాబట్టి జేడీఎస్ లైఫ్ ని కొనుక్కోవచ్చు. గ్రాసిమ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా సేమ్ మన జేడీఎస్ లైఫ్ లాగా ఇది కూడా సస్టైన్ బిజినెస్ మోడల్ ఉంటుంది. దీన్ని కూడా మీరు కొనడం స్టార్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కి. శేషు గారు, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుందంటారు? అంటే ఈ వీక్ మొత్తం మనం చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా, అంటే స్టేబుల్ గా ఉందని చెప్తున్నారు. సో కమింగ్ డేస్ లో ఎలా ఉండొచ్చు అంటారు? కమింగ్ డేస్ లో అంటే లేదండి, అంటే లాస్ట్ 5 నెలలుగా వచ్చిన మనకి ఏదైతే ఒక భారీ సెల్లింగ్ అనేది దాదాపు ఆగింది అనుకుంటున్నాను నేను. అది మరింత అటు యుఎస్ మార్కెట్ లో మరింత సెల్లింగ్ లేకుండా, అంటే మళ్ళీ భారీ సెల్ ఆఫ్స్ యుఎస్ మార్కెట్ లో ఉంటే ఖచ్చితంగా మన కూడా ఎంత కొంత వీక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే భారీగా కరెక్షన్ రాకపోవచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో అదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ గాని చూస్తే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి అంటే 22,400 దగ్గర ఉంది. 22,800 850 ఆ లెవెల్స్ లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు హైయర్ సైడ్. డౌన్ సైడ్ కానీ గమనిస్తే మనకి 22,200 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది నిఫ్టీకి ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం శేషు గారు. నమస్తే అండి సార్. 1.1 సొల్యూషన్ ఒకటిను ఎన్సీసీ ఇప్పుడున్న రేట్లో బై చేయొచ్చండి ఫర్ లాంగ్ టర్మ్ కి 2 years కోసం? హలో చెప్పండి సార్. స్టాక్ నేమ్ చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి. 1.1 సొల్యూషన్, ఇంకొకటి ఎన్సీసీ. ఓకే. 1.1 సొల్యూషన్. ఓకే నేను చెప్తాను మీరు ఆగండి కొంచెం. ఎన్సీసీని మీరు ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కొనొచ్చండి. ఇది ఇన్ఫ్రా కంపెనీస్ అన్ని కూడా, ఇన్ఫ్రా కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే హై బీటా స్టాక్స్ అంటాం.
ఇవి ఎలా ఉంటాయంటే ఏదైనా ఏదైనా సైడ్ అంటే పెరగడమైనా సరే అతిగా ఉంటుంది, పడమైనా అతిగా ఉంటుంది. సో రీసెంట్ గా మార్కెట్ పడింది, మార్కెట్ పడంగానే ఇది కూడా హై నుంచి 50% పైన కరెక్ట్ అయింది అనమాట. సో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. సో మెయిన్ కన్స్ట్రక్షన్ వీళ్ళకి 50% అంటే బిజినెస్ లో 50% అంతా కూడా కన్స్ట్రక్షన్ మీదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెద్ద షాపింగ్ మాల్ కావాలి, లేకపోతే ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి, ఇటువంటి పెద్ద బిజినెస్ లో ఉన్నారు అంటే అటువంటి కన్స్ట్రక్షన్. దీంతో పాటు గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఉన్నారు. ఈవెన్ మరీ ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. తర్వాత రైల్వేస్ లో ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇరిగేషన్, రైల్వేస్, ఈ విధంగా దాదాపు రోడ్స్ అన్నిట్లో ఉన్నారు. కాకపోతే ఎక్కువ ఏంటంటే కన్స్ట్రక్షన్, 50% కన్స్ట్రక్షన్ అనమాట. సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా బాగుంటుంది, మీరు కొనుక్కోవచ్చు. తర్వాత మీరు ఇంకొకటి 1.1 సొల్యూషన్స్ గురించి అడిగారు. 1.1 సొల్యూషన్స్ ఇది కానీ గమనిస్తే చాలా చిన్న సైజ్ కంపెనీ అండి. సో వీళ్ళు చూపిస్తున్న నెంబర్స్ ఇవన్నీ కూడా గ్రోత్ పరంగా అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు చెప్పిన నేను స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి గురించి నాకు అవగాహన ఆల్రెడీ ఉంది. బట్ ఈ 1.1 సొల్యూషన్స్ స్టాక్ గురించి నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అంటే బిజినెస్ పరంగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు బిజినెస్ పరంగా. కాబట్టి ఏంటంటే అది నిర్ణయం మీరు తీసుకోండి. నా సలహా ప్రకారం వద్దు, ఈ టైంలో ఇటువంటి స్టాక్స్ పెద్దగా పెరగవు, కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా మీ ఇష్టం అండి. నెక్స్ట్ కాలర్ సారథి చేస్తున్నారు. సారథి గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హెరిటేజ్ ఫుడ్స్ జొమాటో గురించి చెప్తారా సార్? హెరిటేజ్ ఫుడ్స్ అండి? అవును సార్. హెరిటేజ్ ఫుడ్స్ ని కొనాలనుకుంటున్నారు? అవును సార్. జొమాటో సార్. జొమాటో ఓకే, జొమాటో కొనండి. చాలా మంది ఏంటంటే హెరిటేజ్ లో మనకి ఎలక్షన్స్ కి ముందు బాగా పెరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ పడ్డం స్టార్ట్ అయింది. ఇదేంటి అంటే అండి బాగా కాంపిటీషన్ పరంగా ఎక్కువ ఉంది డైరీ సెక్టర్ అంటే. తర్వాత డైరీ సెక్టర్ లో చాలా మార్పులు కూడా వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే అంత ఈజీగా ముందుకు వెళ్ళడం అంటే గ్రోత్ అనేది ఉండకపోవచ్చు అండి. సో దీనికి వీళ్ళకి ఇంకోటి మైనస్ పాయింట్ అంటే ఇదని కాదు, ఏ డైరీ అయినా కూడా వీళ్ళకి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అదర్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది అనమాట. లైక్ ఐస్ క్రీమ్స్, లేకపోతే అదర్ మెయిన్ కోర్ ఏంటంటే మిల్క్ అనేది మెయిన్ బిజినెస్. కాకపోతే దాంట్లో ఎక్కువ మార్జిన్స్ ఉండవు అనమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా నేనైతే హెరిటేజ్ కన్నా చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పెరగచ్చు ఎక్కడి నుంచి ఒక 10%, 15% పెరగచ్చు. సో అంతకంటే ఒక 20-25% కన్నా భారీగా హెరిటేజ్ అయితే పెరగకపోవచ్చు అండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఎస్ఐపి చేయాలనుకున్నప్పుడు మనం ఎటువంటి స్టాక్స్ ని ఎంచుకోవాలి? లాంగ్ టర్మ్ ఒక 5-6 years ప్రతి నెల ఎస్ఐపి చేయడానికి ఎంచుకోవాల్సిన స్టాక్స్ సార్? అంటే మీ రిటర్న్ ఎలా ఉంటుందండి? మీ అంటే అంచనాలు అంటే మీ రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి ఉంటుంది. అంటే రిస్క్ తీసుకునే వాళ్ళకి కొంచెం చిన్న సైజ్ కంపెనీస్ వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా రిస్క్ తీసుకోకుండా ఒక ఏజ్ 60+ ఆర్ 65, 70 అటువంటి వాళ్ళు ఎస్ఐపి చేయాలంటే కొంచెం కన్సర్వేటివ్ అప్రోచ్ తో వెళ్లాల్సి ఉంటుందండి. సో మీకు కొంచెం రిస్క్ తీసుకుని అగ్రెసివ్ గా వెళ్ళాలి అంటే మాత్రం కొంతమేర మిడ్ క్యాప్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా హెల్త్ కేర్ రిలేటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత న్యూ ఏజ్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడే మనం అనుకున్న జొమాటో కానివ్వండి, పైసా బజార్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ లో మీరు ఉంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా అంటే జొమాటో బాగా పెరిగింది కదా, అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. బాగా మంచి కరెక్షన్స్ లో కొనుక్కోండి, ఎందుకంటే ఈ బిజినెస్ మోడల్ ఇదంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యూచర్ అంతా ఇటువంటి వాటికే ఉంటుంది కాబట్టి ఇటువంటి ఈ సెక్టార్, తర్వాత బ్యాంకింగ్ ఒకటి, ఎన్బిఎఫ్సిస్ ఒకటి, ఇటువంటి వాటిలో క్వాలిటీ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సార్ ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్ మార్కెట్ లో? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఫైనాన్స్ అంటే ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్, మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్ అంటే ఈ మధ్య కరెక్షన్ లో బాగా కరెక్ట్ అంటే 1 month బ్యాకే కరెక్ట్ ఆగిపోయినాయి. దానికి ముందుగానే గమనిస్తే 2 ఏళ్ల నుంచి బ్యాంక్స్ పార్టిసిపేషన్ లేదంటే. నిఫ్టీ లైఫ్ టైం హైకి వెళ్ళిన 26,000 ఆ టైంలో కూడా బ్యాంక్స్ పెద్దగా పార్టిసిపేషన్ లేదు.
నేను కూడా ఇక్కడి నుంచి నిఫ్టీని ముందు తీసుకెళ్లేదు, బ్యాంక్స్ ముందు తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్స్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు అటు ఇన్వెస్ట్మెంట్ కి. అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ లో కూడా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ కి ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీల స్టాక్స్ సార్? ఇన్సూరెన్స్ అనేది డెకెడల్ థీమ్ అంటాం. అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అట్లా కొనేసి ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు మర్చిపోవాలంటే. సో ఆ ఇన్సూరెన్స్ లో కూడా ఎక్కువగా ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సార్ నెక్స్ట్ మెటల్ స్టాక్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ? అంటే ఇప్పుడుకిప్పుడని కాకుండా ఓవరాల్ లాంగ్ టర్మ్ లో ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన సెక్టార్ అన్ని కూడా బాగానే ఉంటాయండి. మెటల్స్ బాగుంటాయి, ఎందుకంటే ఎకానమీ అనేది ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి అన్నిటి రిజల్ట్ మనం చూసాం. మనం దాదాపు అన్ని సెక్టార్లకు చెందిన కంపెనీస్ రిజల్ట్స్ అంత గొప్పగా లేవు. ఇది టెంపరీ, మా అయితే ఇంకొక క్వార్టర్ నెంబర్స్ మనకి ఇదే విధంగా ఉండవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళీ మన ఇండియన్ ఎకానమీ అనేది మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి మళ్ళీ గ్రోత్ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంది. దీనికి తోడు అటు మాన్సూన్ సపోర్ట్ చేస్తే అన్ని సెక్టార్స్ కూడా మళ్ళీ